మాట్లాడేటప్పుడు వీడియో అన్న వాయిస్ ఆడదాకా వినపడదు. రైట్. ఈరోజు తొలిదశ తెలంగాణ పోరాట యోధులు బీసీలకు రాజ్యాధికారం రావాలని తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసి తన మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో తొలి ఉద్యమ నాయకుడిగా, మన బీసీ నాయకుడిగా, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి గుండా లక్ష్మణ్ బాపూజీ గారి ఈరోజు జయంతి కార్యక్రమంలో ఇక్కడ పాల్గొన్నటువంటి మా బీసీ నాయకులకు, మరి ముఖ్యంగా ఈ ఏర్పాటు చేసిన ముందరి బ్రహ్మం గారికి, ఇక్కడ పాల్గొన్నటువంటి సామాజిక తెలంగాణ మహాసభ మల్లన్న గారికి, ఇక్కడికి వచ్చిన ప్రముఖులందరికీ నా సామాజిక ఉద్యమాభివందనలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి, మిగిలిన ప్రముఖుల జయంతులు, ప్రముఖుల వర్ధంతులు ఇదే కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా వారి ఆశయాలను వారి ఆలోచనలు వంట పట్టించుకొని వారు ఏదైతే పోరాటం చేసినారో, వారు ఏదైతే కలలు కన్నారో దానికోసం స్పష్టంగా మనం పోరాటం చేసినప్పుడే, మనం కదిలినప్పుడే వారికి ఘనమైన నివాళి అర్పించినట్టు అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం ఈ జయంతి ఉత్సవాలు, వర్ధంతి ఉత్సవాలు ఘనంగా ఏర్పాటు చేసుకుంటాము. 10 మంది 20 మంది ముంబై ఈ కార్యక్రమం చేసుకుని వెళ్ళిపోతున్నాం. అంతటి కాదు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఐక్యతతోటి రాజ్యాధికారాన్ని సాధించుకున్నప్పుడే, బడుగు బలైన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడినప్పుడే, ప్రముఖంగా 90% బీసీ నాయకులు నాయకత్వం అయితే తెచ్చుకున్న తెలంగాణలో బీసీ నాయకుడే రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో చూసినప్పుడే, మన రాజ్యాధికారం కోసం పోరాటం చేసినప్పుడే, మనం ఇట్లాంటి పోరాటం చేసినటువంటి మనకు ఖచ్చితంగా గౌరవం దక్కుతుంది. కాబట్టి ఇక్కడ నుండి సామాజిక ఉద్యమ నాయకులందరికీ మరొకసారి తెలియజేస్తున్నాను, పోరాటం చేస్తేనే మనం ఏదైనా సాధించగలుగుతాం తప్ప పూలేస్తాను, దండలేస్తాను, ఇక్కడ ఒక 4 నిమిషాలు ప్రోగ్రాం చేస్తాను జరగదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నరాన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఖచ్చితంగా వాళ్ళు రాజకీయమే వాళ్ళు వృత్తిగా మలుచుకోలే. యువకులు వాళ్ళు రాజకీయాన్ని వ్యాపారంగా, బిజినెస్గా, ఉద్యోగంగా మలుచుకొని రాజకీయం చేసి మన హక్కులను మనమే దక్కించుకోవాలని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ, కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఆశయాల కోసం కొట్లాడాలని చెప్పి, దానికి నా వంతుగా ప్రథమ పాత్ర వహిస్తానని చెప్పి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు తెలంగాణ ఉద్యమం కోసం ఎన్నో పోరాటం చేసింది. అంతిమంగా పెట్టి ముఖ్య